పంచాయతీకి వేలాయే రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు నేడు హైకోర్టులో జరిగే పరిణామాలే కీలకం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్డ్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామాలు రైట్ కొత్తగా పెరిగినాయి కదా. ఓకే, 12,760 గ్రామ పంచాయతీలు 1,13,534 వార్డులో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టింది. మంగళవారం వెలువడే హైకోర్టు తీర్పు మంత్రిమండలి నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో బుధ లేదా గురువారం షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వక పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. రిజర్వేషన్లపై గెజిట్ నోటిఫికేషన్ జారీ. రాష్ట్ర పంచాయతీ శాఖ ఆదేశాల మేరకు ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లపై కలెక్టర్లు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకొని 50% లోపే రిజర్వేషన్ల ఎంపిక చేసిన స్థానాలను ఇందులో వెల్లడించారు. వీటిని క్రోడీకరించి పంచాయతీరాజ్ శాఖ పూర్తిస్థాయి నివేదికను ఎన్నికల సంఘానికి సోమవారం సాయంత్రం అందజేసింది. జిల్లాలోని పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా సమర్పించింది. నేడు ఎన్నికల నోటిఫికేషన్లపై విచారణ. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. వాస్తవానికి సోమవారమే విచారణ జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది. పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు నివేదిక సమర్పించింది. మంగళవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని యోచిస్తుంది. ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించగా వాటిని ప్రభుత్వం పరిశీలించింది. మరోవైపు మంగళవారం వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని బుధవారం లేదా గురువారం అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణపై అధికారులతో రాణి కుముదిని సమావేశం. ఓకే, ఇది మొత్తానికైతే చాలా వరకు ఈ బీసీ రిజర్వేషన్ల మీద కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ దాంట్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన దాని మీద మనం కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బీసీ దానికి రైట్ దీనికి సంబంధించిన దాని మీద ఒకసారి మనం రాజారాం యాదవ్ తోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రాజారాం యాదవ్ గారు, నేను మార్నింగ్ న్యూస్లో ఉన్నాను. నా పేరు పన్నరి, మిర్రర్ టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు లైవ్లో ఉన్నారు. నమస్తే రాజారాం యాదవ్ గారు, ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు హైకోర్టులో చాలా అత్యంత కీలకమైన తీర్పు రాబోతుంది. అంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఏం జరగబోతుంది అనుకుంటున్నారు కదా? గతంలో 50%, 42% రిజర్వేషన్లు అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాని ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ 20% లోపలే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారండి? ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. ఓకే, ఇలా రేవంత్ రెడ్డి అంటే ఆయన డాక్టర్ ఆపరేషన్ చేసి బీసీలు అనే పేషెంట్ ని చంపేసిండా అంతే. ఎందుకంటే నేను ప్రయత్నం చేసిన చాలా సీరియస్ గా ఏదో సినిమాలు కదా అటు ఇటు తిరుగుతారు కదా, టెన్షన్ పడుతున్నట్టు చేసి మొత్తం డాక్టరే బీసీలని సర్జరీ చేసి చంపేసే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట కొండను తవ్వి ఎలుకను కాదుగా తొండను కూడా పట్టలే, సీమను పట్టిండు. ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీలకు ద్రోహం చేసిన చరిత్రనే. ఆ ద్రోహం చరిత్రలో భాగంగానే అధికారంలోకి రావడం కోసము కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు. రిజర్వేషన్లు పెంచుతామన్నారు, 6 నెలల్లో పెంచుతామన్నారు, కాన్స్టిట్యూన్సీ చేస్తామన్నారు, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అన్నారు. ఇక మొత్తం సూర్యుడు చంద్రుడు కూడా భూమి మీద తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడిండు. చెప్పి ఇవాళ రకరకాల పద్ధతులు రకరకాల ఏదైతే మేమంతా నువ్వు కామన్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎట్లా ఎన్నికలకు పోతామని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దానికి కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే, బీసీల పక్షం నిలబడితే దాన్ని తప్పించుకోవడం కోసం రకరకాల కుయుక్తులు, రకరకాల కుట్రలు, రకరకాల కుతంత్రాలు చేసి చివరికి బీసీలకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్, రాహుల్ గాంధీ సర్కార్. ఓకే, ఇదే విషయానికి సంబంధించి అండి రాజారాం యాదవ్ గారు ఒకసారి అంటే కొన్ని వార్తలు అంటే ఎస్సీలు ఎస్టీలు లేని చోట్ల
గ్రామ పంచాయతీల్లో అక్కడ ఆ వర్గాలకు కేటాయింపులు జరిగినాయి. ఈ రొటేషన్ విధానం వల్ల అంటే రొటేషన్ దానికి సంబంధించిన దాంట్లో అసలు జనాభా లేని ప్రాంతంలో ఎక్కడైతే బీసీలు లేని ప్రాంతంలో ఎస్సీలకు ఇవ్వడము ఇట్లాంటి కొన్ని రిజర్వేషన్ లేదు బయటకు వచ్చి అంటే అఫీషియల్గా ఇంకా బయటకు రాకపోయినా అసలు వాస్తవానికి ఈ కులగణన సంబంధించిన దాంట్లో ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ చేసిన కులగణన వల్ల చాలా అద్భుతాలు జరిగినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ రొటేషన్ పద్ధతికి వచ్చే వరకు చాలా మంది ఎక్కువ బీసీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో వాళ్లకు వేరే వర్గాలకు సీట్లు కేటాయింపు జరిగింది. అసలు రొటేషన్ పద్ధతి సరిగ్గా జరగలేదని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి? కులగణన ఒక నాటకము, రాహుల్ గాంధీ బూటకము. దేశంలో సిగ్గు లేకుండా బీహార్ లో కానీ మిగతా రాష్ట్రాల్లో మేము కులగణన ఏం చేసి 40% రిజర్వేషన్ ఇచ్చేసామని యాడ్ ఇచ్చుకున్నారు పండర్ గారు, పేపర్లలో యాడ్ ఇచ్చుకున్నారు. కాబట్టి కాన్సెన్సస్ చేసి ఏం చేశారండి, 51% ఉన్నటువంటి బీసీలని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కేసీఆర్ గారు 51% బీసీలు ఉన్నారని, నా ముస్లింలు సంబంధం లేకుండా హిందూ బీసీలే 51% ఉన్నారని కేసీఆర్ గారు తెలిస్తే దాన్ని ఈ మహాత్ములు 46% తగ్గించారు. సిగ్గుపడాలి రాహుల్ గాంధీ గారు, ముక్కు నేలకు రాయాలి. వాళ్ళు చేసిన ద్రోహం చరిత్ర అది. ఒకసారి ఒక్కటే వినండి ఎన్ని రకాల వీళ్ళు నాటకాలు ఆడిందో. కాన్సెన్సస్ అన్నారు, అది ఒక బూటకం, 5% తగ్గించారు. తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడితే సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. దాన్ని గవర్నర్ పంపకుండా ఢిల్లీకి పంపిండు. ఢిల్లీకి పంపిన తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపిండు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా 9th జీవో తీసుకొచ్చిండు. 9th జీవో వల్ల హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే ఈ చేసినటువంటి తప్పిదాల వల్ల భూసాని కమిషన్ తోటి ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ అనేది కంపల్సరీ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి. డెడికేటెడ్ కమిషన్ ద్వారానే ఇక్కడ కాన్సెన్సస్ చేయాలి, ఎంపరికల్ డాటా తీయాలి. కానీ ఆయన ఏం చేసినట్టే డెడికేటెడ్ కమిషన్ ద్వారా కాకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసి 46% తగ్గించి అంటే తప్పదరకగా చేసి ఇది కోర్టులో దిగిపెట్టేట్టుగా రేవంత్ రెడ్డి గారు అందుకో చేసినటువంటి నిర్వాహకము. దాని వల్లనే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా పోవడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్లనే, మోసపూరిత వైఖరి వల్లనే, కడుపులో కత్తులు పెట్టుకొని చేసినటువంటి మోసపూరిత వైఖరి వల్లనే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా పోయినాయి. ఇలా ఘోరం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 46 జీవో ద్వారా 42% ఉన్నటువంటి వాళ్ళు ఇలా 20% కూడా రావట్లేదు బీసీలకు రిజర్వేషన్. 20% లోపే 20%కి పడిపోయినటువంటి పరిస్థితి ఇది. కాంగ్రెస్ అండ్ బీజేపీలు రెండు జాతీయ పార్టీలు చేసినటువంటి మోసము. ఇలా బీసీలకు ఏంటంటే పండర్ గారు ఆశల పల్లకిలో ఊరేగించిండు. మొత్తం త్రిశంకు స్వర్గం చూపించిండు. ఇలా నేల మీద కాదు నరకానికి పంపించారు బీసీలని. ఇది ఖచ్చితంగా బలహీన వర్గాలు గుర్తు పెట్టుకుంటారు. ప్రతి సందర్భంలో కూడా గుణపాఠం చెప్పినటువంటి చరిత్ర ఉన్నది. వీళ్ళు అనుకుంటుంది ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి అని. ఇవాళ ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం పండర్ గారు. ఇవాళ ఏదో రోడ్ల మీదకి వచ్చి మేము ఆస్తులు తగలబెట్టడమో లేకపోతే ఇంకోటి చేయడమో కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో రేపు ఓట్ల ద్వారానే బీసీలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఓటు అనేది గొప్ప ఆయుధం, బుల్లెట్ కంటే కూడా బ్యాలెట్ గొప్ప ఆయుధం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. ఆ బ్యాలెట్ ద్వారా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధంతో తెలంగాణ రాష్ట్రంలో ఇలా టిఆర్ఎస్ పార్టీ ద్వారా సీటు గెలవడం ద్వారా, రాజీనామాలు చేయడం ద్వారా, ఉప ఎన్నికలు తీసుకోవడం ద్వారా, ఎన్నికలు రావడం ద్వారా వారు బ్యాలెట్ ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మన కళ్ళ ముందర కేసీఆర్ గారు చేయి చూపించారు. కాబట్టి కేసీఆర్ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధంతో మేము బీసీలము ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. రైట్, ఇప్పుడు ఏం చెప్తారండి ఈరోజు హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? హైకోర్టు ఇప్పుడు ఈయననే చేస్తుంది కదా. ఇప్పుడు హైకోర్టులో వీగిపోయినట్లుగా డాక్టర్ ఇప్పుడు లాయరే చేస్తుంది కదా, లాయర్ కదా, అడ్వకేట్ జనరల్ కి ఇచ్చేసారు కదా పాత రిజర్వేషన్ల పద్ధతి అని చెప్పి. ఇప్పుడు లాయర్ అయిననే, డాక్టర్ అయిననే, అన్ని రాజు అయిననే, ప్రధానమంత్రి అయిననే, అన్ని అయిననే. అది హైకోర్టులో ఎట్లా వీగిపోవాలనే దాంట్లోనే వీళ్ళంతా కూర్చొని ముందే ప్లాన్ చేసి పంపిస్తే, పేపర్లు పంపిస్తే ఏముంటది? అంత తప్పుడు తడగా వేస్తే హైకోర్టు ఓటేస్తుంది కదండి. ఇప్పుడు మీరు కూడా ఏదో ఆందోళనకు పిలిపించినట్టున్నారు. ఇలా గన్ పార్క్ దగ్గర ఇప్పుడే దానికోసం రెడీ అవుతున్నాము. గన్ పార్క్ దగ్గర మేము శాంతియుత మార్గంలో అక్కడ మేము నిరసన కార్యక్రమం గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర మేము, ఎందుకంటే మాటియర్స్ తెలంగాణ అమరవీరుల దగ్గరనే మా నిరసన కార్యక్రమం చెప్తాం. రైట్ అన్న, ఓకే రాజారాం గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తానికి
బీసీ సంఘ నాయకులు చెప్తున్నటువంటి మాట చూస్తున్నారు కదా. మొత్తానికి ఎక్కడ 43% రిజర్వేషన్లు, ఇప్పుడు ఎక్కడ 20 లోపు రిజర్వేషన్లు. దీనికి సంబంధించిన దాంట్లో ఒకసారి బీసీ కోటా 20% లోపే, గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు, అసమగ్ర కులగణన డాటాతోనే అన్యాయం, బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు సర్కారు తూట్లు, ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల ఆ వర్గానికి కేటాయింపు, మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలు ఇతరులకు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తున్నటువంటి విధానం. అంటే ఏంది అసలు నిజంగా ఇంత అన్యాయమా? అంటే బీసీలు అంటే ఇంత చిన్న చూపా ఈ ప్రభుత్వానికి? ఇన్నిసార్లు బడే బాయ్ నేను బడే బాయ్, ఆయన చోటే బాయ్, అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల కోసం నేను 100 సార్లైనా ఢిల్లీకి పోతా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రికి బీసీల ఉన్న చిత్తశుద్ధి ఎట్లాంటిది ఒకసారి మీకు చూపించాలా? ఈ దగ్గర 57వ అనుకుంటా నిన్న ఢిల్లీకి ఆయన పోవడం. ఒక్కసారైనా మరి బీసీల మీద ఆయన పోయి ప్రధానమంత్రి కలిసిండా? ప్రధానమంత్రి కలిసారే నా తెలంగాణ రాష్ట్రంలో మేము సిగ్గు లేకుండా ఒక హామీ ఇచ్చినాము, కామారెడ్డి డిక్లరేషన్ చేసినాము, ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 100 రోజుల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లు చేస్తాము అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దగ్గర 1000 రోజుల దగ్గరికి వస్తుంది. ఆల్మోస్ట్గా 1000 రోజులు చేసింది ఏంది? మళ్ళీ పాత పద్ధతులే. ఏమనంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఏమనంటే ఆర్డినెన్స్ తెచ్చినాం, హైకోర్టు ఒప్పుకోవట్లేదు, కేంద్రం సహకరించకపోయినా మెడలు వంచి జయలలిత తరహాలు, జయలలిత ఏ విధంగా అయితే తమిళనాడుకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల ప్రయోజనాల కోసం తన పదవిని అంటే ఒక బ్రాహ్మణ బిడ్డ అయినా కూడా, ఒక బ్రాహ్మణ మహిళ అయినా కూడా ఆ రోజు ఢిల్లీలో నిలబడి అక్కడి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడులో పరిపాలన సాగించినటువంటి చిత్తశుద్ధితోటి మరి ఈ ముఖ్యమంత్రి చేయగలుగుతాడా? అసలు ఈ డెడికేషన్ కమిషన్ ఏంది? అసలు బీసీల మీద వేసినటువంటి వాళ్ళ ఇంటర్నల్ కమిషన్లో జానారెడ్డి పాత్ర ఏంటి? అసలు మీ స్టాండ్ ఏంటి? అంటే బీసీ భుజం మీద ఏమంటారు, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చేసి బీసీ భుజం మీద గన్ను పెట్టి బీసీలనే కాల్చే ప్రయత్నం చేస్తారా? పార్టీ పరంగా అసలు నన్ను అడిగితే నాకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే సరే, ఎంపీటీసీ జెడ్పీటీసీలు పార్టీ గుర్తుల మీద నడుస్తుంది. అసలు సర్పంచ్ ఎలక్షన్లు అసలు పార్టీ గుర్తుల మీద నడినప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏంది? బీసీ జనాభా ఇంత అచేతన వ్యవస్థలో ఉందా? ఇంత పిక్చర్ లెక్క కనిపిస్తుందా? అసలు సర్పంచ్ ఎలక్షన్లో ఇక్కడ పార్టీ ఉంటుందా? ఇక్కడ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తావా? ఎట్లా ఇస్తావు? అంటే దాని మీద ఏమన్నా చేయి గుర్తు మీద, కారు గుర్తు మీద, లేకపోతే కమలం పువ్వు గుర్తు మీద అయితే అయినా గింత అన్యాయమా? ఇంత ద్రోహమా? అరే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలక్షన్లు ఏదైతే జరిగినాయో దాదాపుగా 50 నుంచి 52% రిజర్వేషన్లు అమలు అయినాయి. అంటే అనఫిషియల్గా వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. అరే ఇదేంది 20% ఏంది? అసలు ఇంకా దీనికంటే పెద్ద ఘోరం ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు అంటే అఫీషియల్గా బయటికి రాలేదు, అనఫీషియల్ విషయం చూస్తే మాత్రం పిచ్చిలేసిపోతుంది. ఎట్లంటే ఎస్టీలే లేని కాడ ఎస్టీ రిజర్వేషన్లు వస్తుంది, రొటేషన్ పద్ధతి. మరి అక్కడ ఎవరికి ఇస్తారు? ఒక గ్రామ పంచాయతీలో మీకు నమ్మరో ఒక వార్డులో ఒక్కడే ఒక ఎస్టీ ఫ్యామిలీ ఉంది, ఆడ ఎస్టీకి వచ్చింది. అంటే ఏంది రిజర్వేషన్ల పద్ధతి ఏంది? దాని రొటేషన్ ఏంది? దాని పద్ధతి ఏంది? ఇప్పుడు ఒక తాండా ఉందనుకో, తాండా మొత్తం ఎస్టీ సోదరులు ఉంటారు. మరి ఆడపోయి బీసీ వస్తే ఏం చేయాలి? ఏంది రొటేషన్ పద్ధతి ఏంది? ఇంత ద్రోహం ఏంది? బీసీలకు ఇంత అన్యాయం ఏంది? బీసీలు అంటే ఇంత చిన్న సూప్ ఏంది? ఒకసారి పోయిర్రు, ఢిల్లీలో పోయిర్రు, జంతర్ మంతర్ దగ్గర జర్సేపు ఏది సర్కస్ షో చేసి వచ్చింది. దానికి ఆ రాహుల్ గాంధీ రాడు, ఆ ఖర్గే రాడు. మళ్ళీ ఏమనంటే రాహుల్ గాంధీ ఇట్లా పట్టుకొని పైన ఏంది ఆ రాజ్యాంగం పట్టుకొని బీసీలంతో వాళ్ళకంతే అని చెప్పేసి మాట్లాడతారు. అసలు ఏంది ద్వంద్వ వైఖరి? ఏంది కథ? ఏంది కార్ఖానా? ఈ కులగణనకు సంబంధించి దేశంలోనే రోల్ మోడల్ కులగణన చేసిన తెలంగాణ రాష్ట్రంలో అంటే అసలు బీసీ సంఘం లీడర్లు అంటే పొద్దున్న లేస్తే వాళ్ళు బీసీల కోసం కొట్లాడే లీడర్లు ఇంటికి కూడా ఇంతవరకు ఎమ్యూనేటర్ పోలే, వాళ్ళ దగ్గర అవి తీసుకోలే. మరి ఇంకెక్కడ బీసీ గణన? ఇంకెక్కడ కులగణన? అసలు కులగణన ఎక్కడైంది? ఎవరి దగ్గరకు వచ్చారు? చాలామంది చూస్తూ ఉంటారు కదా, చూసిన వాళ్ళందరూ ఇది ఒకసారి చెప్పండి, కులగణన ఎక్కడైంది తెలంగాణ రాష్ట్రంలో? అరే బీసీ జనాభా గతంలో ఉన్న దానికంటే 5%, 10% పెరగాలి. ఓసీ జనాభానే పెంచి చూపిస్తాడు, రెడ్డిలు పెరిగిరని చెప్పి. మరి బీసీలు పెరగరా? వాళ్ళకి పిల్లలు కావట్లేదా? పెళ్లి కాగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటురా? లేకపోతే రెడ్డిలు ఒక్కొక్కరు 4-5 పిల్లల్ని కంటురా? ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి కథ? దీన్ని ఎవరు అడగాలి? దీన్ని ఎవరు చేయాలి? ఇక దీంట్లో బీసీలను కూడా నేను తప్పుపడతా, బీసీ సంఘం సంబంధించిన లీడర్లను కూడా నేను తప్పుపడతా. ఆర్డినెన్స్ చేయగానే సంకలు గుద్దుకొని ఒక్కొక్కడు ఇంత పొడుగు బొకేలు పట్టుకొని పోయి ముఖ్యమంత్రిని కలిసిరు. మరి కొంతమంది అయితే ఇక గులాలు చల్లుకున్నారు. మరి ఇంకా అయిపోయింది, బీసీల జీవితంలో పెద్ద వెలుగులు వచ్చినాయని చెప్పారు. మరి అదేదో సర్దార్ సర్వాయి బాపన్నకు సంబంధించిన దాంట్లో ఏదో ప్రోగ్రామ్ అయితే ఇక ఆఖరికి ఇప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షుడు అయితే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడు.
నిన్నేదో మీటింగ్ చూసిన రేవంత్ మాదిగా ఏందిది? ఈ బానిసత్వం పోదా? బానిసలు ఇట్టే ఉంటారా? నీవెంత, నీ హక్కు రిజర్వేషన్లు సాధించడం నీ హక్కు. నువ్వు 56% ఉన్నావు తెలంగాణ రాష్ట్రంలో, నీ జనాభా ఉంది, దానికోసం కొట్లాడాలి. కానీ సో నిరసనలు చేయాలి, అవసరమైతే ఢిల్లీకి పోవాలి, ప్రతిపక్షాలను కలవాలి, వేరే పార్టీ అరే మా ఓటు మేమే వేసుకో. అసలు ఇట్లాంటి చేసిన దానికి కాంగ్రెస్ పార్టీకి నేను ఓటేయనని చెప్పేసి బీసీలు యావత్ ప్రతిజ్ఞ చేసుకోవాలి ఫస్ట్. ఇంత నమ్మక ద్రోహమా? ఇంత దగానా? ఇంత మోసమా? ఇన్నాళ్ళు సామాజికంగా బీసీలను వాడుకున్నారు. ఇన్నాళ్ళు సామాజికంగా వాళ్ళకు పదవుల కోసం వాళ్ళని వాడుకున్నారు. ఇప్పటిదాకా అసలు వాళ్ళకి ఎట్లాంటి రిజర్వేషన్లు కానీ లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకు మీద ఇలా అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారు. దీనికి ఎట్లా చెప్తా అంటే, ఒక బీసీకి సంబంధించిన దాని మీద ఒక గ్రామ పంచాయతీ అనుకుందాం. ఒక గ్రామ పంచాయతీలా 1000 జనాభా అనుకుందాం. 1000 జనాభాలో బీసీలో ఒక 76% అనుకుందాం, బీసీలో ఒక 70% ఉంది అనుకుందాం, ఎస్సీ ఎస్టీలు కలిపి ఒక 20% ఉంది అనుకుందాం. 10% ఇక 5% ఓసీ ఉంది అనుకుందాం. ఓసీ జనాభా కొమటోలు కావచ్చు, బాబరోలు కావచ్చు, రెడ్డోలు కావచ్చు, ఇంకా వెలమోలు కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ. జనరల్ సీట్ వచ్చింది. ఆడ జనరల్ సీట్ వచ్చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఓ బీసీ నిలబెట్టింది. ఏది వాళ్ళు ఇవ్వాలి కదా 42% పార్టీ పరంగా, లేకపోతే బీసీని అంటే బలపరుస్తారు అంతే. బీసీ అక్కడ అవేముండవు, గుర్తులేముండవు. ఎవరు అంటే ఇప్పుడు ఆ ఊళ్ళో ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నువ్వు నిలబడిపోయి అని చెప్పేసి ఇచ్చుకుందాం అనుకుందాం. జనరల్లా బీజేపీ ఎందుకు ఇస్తుంది? సరే తప్పదు, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ కూడా ఇవ్వాల్సిన తప్పదు. ఆడేందుకు ఇస్తే వేరే దగ్గర ఇచ్చుకుంటాడు కదా, వాళ్ళ 42% వాళ్ళు చేసుకుంటారు కదా. ఇక్కడ అయిపోయా. ఇప్పుడు ఇంత మనదే అధికారంలో ఉన్నాం పోయి మనం పార్టీ బలపరుస్తుంది, మన మండల అధ్యక్షుడు వచ్చిపోతుండే, మన ఎమ్మెల్యే గారిని నిలబడనని చెప్పేసి నిలబడిపించే. అవతలోడు ఓసీ, రెడ్డి, అంగబలం, ఆర్థిక బలం అంటుండే. అన్నీ అయిపోయిన తర్వాత నిలబడిన తర్వాత ఏముంది? మళ్ళీ తీసుకుపోయి అందరిని ఆ కులాన్ని వేరు చేసి ఇట్లా మళ్ళీ బీసీలలో ముదిరాజాయే, గౌడాయే, యాదవాయే, పద్మశాలాయే, వందాయే. ఆ 100లో ఒక సంఘటన చేసే వరకు సరే మనం అధికారంలో ఉన్నామని గెలుస్తామే, అయిపోయింది, మనలో మొత్తం మీకు, లేకపోతే మీకు ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పేసి మాట్లాడుకొని ఏదో ఉంటుందిగా. ఇప్పుడు ఈ జూబ్లీ చేసినట్టు కబరిస్తారు, ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పేసి ఏదో వచ్చాడు గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోతాడు. అంత అయిపోయి తిరిగి అయిపోయి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకునే బీసీ ఆయన అంగబలం ఆర్థిక బలంతో ఆయన పెట్టుకునే, ఆయన గెలిచింది అనుకుందాం, పుసుక్కున్నా ఓసీ. ఏమంటారు ఇప్పుడు? అవు పోయి మేము బీసీలకే ఇచ్చడం, నువ్వు సరిగ్గా మేనేజ్ చేయలేసుకుపోయినా, నీ బీసీలు నీకే ఓట్లేలే కాబట్టి నువ్వు ఓడిపోయినావు అని చెప్పేసి ఇలా నీ మీద నువ్వు ఏదైతే పార్టీకి వెన్నుదనుగా నిలుస్తున్నావో, ఇదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదనుగా నిలుస్తున్నావో, ఆ వెన్నుదనుగా నిలిచే బీసీ మీద ఇక్కడ గన్ను పెట్టి ముందట ఉన్నటువంటి నువ్వు ఒక్కని పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి 70% ఉన్నారు కదా, 69.99999 అని వేసుకున్న తర్వాత వాళ్ళని నమ్ముతారు. మీకు చేత కాదు పోయి మళ్ళీ గాడినే గెలిపించుకురు మీరు చూసినావా అని చెప్పేసి. ఇది పెద్ద కుట్ర. ఒకసారి మీరు ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, మేమెంతో మాకంతా కులగణనకు సంబంధించిన లెక్కలే, కులగణనకు సంబంధించిన దాంట్లో అథెంటికేషన్ ఏది అనేది ఒక ఖచ్చితంగా నిలదీసి అడగాలి. ఏ పార్టీయే కాదు, పార్టీలు ఉంటాయి పోతాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, లేకపోతే ఎల్లుండి బీఆర్ఎస్ ఉంటుంది, ఆ తర్వాత సిపిఐ పార్టీలు వస్తారు, తర్వాత ఎవరైనా రాని మనకు సంబంధం లేదు. కానీ బీసీలకు రావాల్సిన కోట రాదా? ఇవ్వరా? భిక్షమా? రిజర్వేషన్ ఏమంటారు దాన్ని? దానికి ఏమైనా కమిషన్లా? దానికి ఏమన్నా బీసీలకు ఇంకా ఉడిగం చేయాలనా? పోయి కాలు పట్టుకొని అడగాలనా? డిక్లరేషన్ మీరేగా చేసింది, దానికి సాక్ష్యం కర్ణాటక సిద్ధరామయ్య కదా. పోదాం పండి అందరం, బీసీలకు సంబంధించిన మొత్తం కుల సంఘాలు ఈడ కదా బాగా చేయాల్సింది. అక్కడ కర్ణాటకలో విధానసభ ముంగడ చేయాలి, సిద్ధరామయ్య ఇంటి ముంగడ చేయాలి పోయి ధర్నా. అదే నువ్వు ఒక బీసీ పోయి నువ్వు చెప్పినావని చెప్పేసి మేమందరం వచ్చి ఈడ కాంగ్రెస్ పార్టీని గెలిపించినామని. ఢిల్లీలో కాదు, సిద్ధరామయ్య కాడికి పోతే అక్కడ రాష్ట్రాల వాళ్ళకి సిగ్గు వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సిగ్గు వస్తుంది. చేయండి పోయి సిద్ధరామయ్య ఆఫీస్ కాడ, లేకపోతే అది ఉంది బెంగళూరు అసెంబ్లీ ముంగట ఒకటేసారి రమ్మంటే రారా? ఈడ పెద్ద కథ. ఈడ ఒకటి ఉంటుంది మళ్ళీ బాడుగ నేతలు అని చెప్పేసి, మళ్ళీ ఇదే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి పేపర్ రాస్తారు. వాళ్ళకు ఒక పదవి ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్తారు. నిజంగా తెలంగాణ ప్రజలు అందులో బీసీలు నాకు అర్థంగా కడుగుతా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమన్నాడు? అరే మనం పాలించడానికే పుట్టినోళ్ళం, రెడ్లందరూ పాలించాలి, మిగతా వాళ్ళంతా మన కోట్లేయాలని చెప్పేసి అంత బహిరంగానే చెప్పిండు కదా. ఇక ఆయన మీకు న్యాయం చేస్తారని ఎట్లా అనుకుంటారు?
నథింగ్. అది జరగని పని. ఇప్పటికైనా బీసీ సమాజం ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థల్లో నీ రిజర్వేషన్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరగవు. రాసి పెట్టుకోండి. ఇక డిక్లరేషన్లు ఇక అసలు అవసరమే లేదు. ఇక ఏరిగా అయిపోయింది. గీడ ఒక్కసారి ఏమంటారు దాన్ని, జూబ్లీహిల్స్లో ఒక బీసీ గెలిచిందని చెప్పేసి ఇక ఏమంటే ఇప్పుడు బీసీలు అందరూ నా వైపు ఉందని చెప్పేసి కూడా గవర్నమెంట్ పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అట్లా కాదు, మనకు స్థానికంగా జరగాలి. రేపు చట్టసభల్లో రావాలి, ఉద్యోగాల్లో నియామకాల్లో రావాలి. అరే 20,000 కోట్లు సప్లాన్ అన్నారు బీసీలకు. 2 ఏళ్ళకి ఇచ్చింది ఎంతో తెలుసా? ఒక 5% కూడా ఇచ్చింది లేదు. సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పి వాళ్ళ డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఒకటి ఏమైంది మరి? దానికోసం ఎవరు కొట్లాడరేంది? అప్పుడే ఇక ఆయన గౌడ అయిపోతాడు, ఈయన మాల ఎస్సీ అయిపోతాడు, ఆయన అదైపోతాడు, పోయి పుష్పగుచ్చాలు అసలు అయిపోయిందని చెప్పేసి అంటారు. ఇక సంఘటితంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిద్ధరామయ్య ఆఫీస్ కాడ చేయండి ఫస్ట్ పోయి. ఆ తర్వాత మాకెందుకు సహకరించట్లేదని చెప్పేసి ఆ బీజేపీ ఆఫీస్ కాడ పోయి కూర్చోరి, ఆ గాంధీ భవన్ కాడ పోయి కూర్చోరి. అంతగాని ఇదంతా వేస్ట్. నిజంగా రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, ఏది ఏమైనా కూడా బీసీలు సంఘటితం కాకపోతే మళ్ళీ అన్యాయం జరుగుతుంది. రైట్, ఇది